హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి పేరు ఆ మధ్య సంచలనంగా మారింది. ఆ ఇష్యూ అంతా కూడా అయితే ఫైనల్ గా ఇవాళ పిన్నెల్లిని అరెస్ట్ చేయడం చూస్తున్నాం. సార్ మరి ఇంత టైం ఎందుకు పట్టింది పిన్నెల్లి అరెస్ట్ చేయడానికి? మరి ఇప్పుడు ఏం జరగచ్చు అంటారు? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆల్మోస్ట్ ఆయన మొన్నటి ఎలక్షన్లో పెద్ద రాజకీయ హీరోగా నిల్చున్నాడు. ఎందుకంటే ఈవీఎంల్ని పగలగొట్టడం అంటే అక్కడ మన ఢిల్లీ పీఠంలో ఉన్నటువంటి అధినేతని, ఎలక్షన్ కమిషనర్ని అవమానించడం. ఎందుకంటే నీకు ఏదైనా ఉంటే రిటర్న్ కంప్లైంట్ ఇవ్వు, అంతేగాని ఓరల్గా అరవడం కూడా చేయకూడదు. ఇది చేసింది ఏంటంటే అంతకుముందు బాగా అలవాటైపోయినటువంటి ఆ దాడిని దీని మీద కూడా పాల్పడ్డాడన్నమాట. ఆ ఈవీఎంని గట్టిగా పైకేసి కింద కొట్టేసరికి అడ్డొచ్చే వాళ్ళు కూడా కొట్టాడు. తర్వాత అప్పటికే కొన్ని పుకార్లు, ఈవీఎంని కొట్టలేదు అంటే వైసీపీ వాళ్ళ తాలూకు ఆ ప్యాడింగ్ మాట, కొట్టలేదు దాంట్లో పాము ఉంది, ఆ పాముని బయట తీయడానికి కొట్టాడని చెప్పాడు. అంటే ఇంత ఇంత విచిత్రమైన మలుపుల్ని సృష్టించారని చెప్పడం కోసం చెప్తున్నాను నేను. ఓకే. తర్వాత అడ్డుకున్న ఒక అక్కడ ఎలక్షన్ తాలూకు సంబంధించినటువంటి అధికారులు ఉంటారు కదా, వాళ్ళు కొట్టాడు. బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి మీద వాళ్ళ తాలూకు మనుషులు చంపబోయారు, హత్యా ప్రయత్నం చేశారు. దాంతో ఇంకొకరిని చావగొట్టారు. వాడు తర్వాత బయట కూడా ఇచ్చాడనమాట. ఇంత దౌర్జన్యం చేసిన తర్వాత ముందస్తు బెయిలీ పెట్టుకున్నాడనమాట. అయితే ఆయన మీద 4 కేసులు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంది. ఆ కేసులకి సమాధానం చెప్పుకోవాలి. ఈయన చెప్పిన సమాధానాలు వాళ్ళని సంతృప్తికరంగా లేవు. ఎందుకంటే ఎందుకు ఈవీఎం పగలగొట్టాడు, ఎందుకు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్స్ని కొట్టాడు, ఎందుకు హత్యా ప్రయత్నం చేశాడు, ఎందుకు ఒకరి మీద దాడి చేశాడనే దానికి వీరు ఇచ్చిన వివరణ కరెక్ట్గా లేదు. అందువల్ల ఇప్పుడు ఈరోజు బెయిల్ ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. అంటే ఈ గవర్నమెంట్లో ఎవరైనా తప్పు చేస్తే, తప్పు జరిగితే శిక్షలు మాత్రం చాలా కఠినంగా ఉంటాయని తెలియచెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సార్ ఇప్పుడు మరి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అప్పుడు కాస్త అధికారం వాళ్ళది ఉండే, ఇప్పుడు లేదు, కోల్పోయారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఇప్పుడు అరెస్ట్ అవ్వడం చూస్తున్నాం. మరి ఎటువంటి పనిష్మెంట్ ఆయనకి ఉండే అవకాశం ఉందంటారు సార్? ఇప్పుడే చెప్పి పనిష్మెంట్ కఠినంగా ఉంటాయండి. ఈయన కానీ అక్కడ మన రవి ఉన్నాడు కదా, గెలిచాడు ఎంపీగా, ఇప్పుడు ఆయన్ని చంపబోయాడు కదా. మరి ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు చంపేది కదా. వీళ్ళందరికీ చాలా కఠినంగా ఉంటాయి చంపబోయి. ఆల్రెడీ ఇప్పుడు ఎక్కడో మన ఆళ్ళగడ్డలో ఒక మర్డరు, గొడవలో ఒకరు చచ్చిపోయారు వైసీపీ వాళ్ళమాట. అందువల్ల ఈ దాడు తాలూకు పర్యవసనాలు ఎలాగ ఉన్నాయంటే ప్రాణ నష్టం సంభవించేలాగా ఉన్నాయి. ఎప్పుడైతే ఎవరైనా తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా ప్రాణ నష్టానికి పాల్పడితే మాత్రం సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏమిటి, ఆ గవర్నమెంట్లో చూసి చూడనట్టు ఊరుకున్నా లేదా దాడుల్ని ప్రోత్సహించినా మా గవర్నమెంట్లో మాత్రం తప్పు చేసేవారికి, అఘాయిత్యాలు చేసేవారికి, అప్పుడు అసాంఘికంగా ప్రవర్తించే వారికి మాత్రం శిక్ష తప్పదు అని బల్లగుద్ది చెప్పచ్చు. అది సార్, కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశారు, ఇవ్వలేదు. ఏకంగా 1 కాదు 4 కేసుల కోసం ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళారు సార్, అయినా కూడా దొరకలేదు. మరి ఎందుకంటారు సార్? ఎందుకంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయండి, దౌర్జన్యం అలాగుంది. తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు కదా, వాళ్ళు కామన్ పబ్లిక్ని ఎంక్వైరీ చేస్తారు. వాటి సోన్ అడిగితే వాళ్ళు చెప్తారన్నమాట. బాబాయ్ ఆయన మాటకి ఎదురొస్తే తీసేస్తారని నాకు చెప్తారు. ఇప్పుడు ఏదో బండగా ఏది యాక్షన్ తీసుకోరు. వాళ్ళు కూడా వాళ్ళు చేయవలసిన ఎంక్వైరీలు చేస్తారు, వాట్ అని తెలుసుకుంటారు. అప్పుడు కేసుని బుక్ చేసుకుంటారు అన్నమాట. షోకాజ్ నోటీస్ ఇస్తారు, ఏమైంది మీ మీద ఇట్లాంటి అభియోగాలు ఉన్నాయి, ఇట్లాంటి కేసులు ఉన్నాయి, మీరు ఇచ్చే సమాధానం ఏమిటి అని అడిగితే వాళ్ళు సమాధానం ఏది ఇస్తారన్నమాట. నమ్మశక్యంగా బిలీవబుల్గా ఉన్నట్టయితే అప్పుడు బెయిల్ ఇస్తారు.
తర్వాత మన కోర్టులో వాదించుకుంటారన్నమాట. ఈయన బెయిల్ ఇచ్చే అవకాశం కూడా లేదు, తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలి. అది సార్ ఈవీఎం ధ్వంసం అయినప్పుడు ఈయన అరెస్ట్ అవుతారని వార్తలు వచ్చాయి. తర్వాత ఎన్నికల ఫలితాల వరకు ఉండాలి అని చెప్పేసి కోర్టు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి చెప్పింది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల తర్వాత ఇన్ని రోజులకు అరెస్ట్ అయ్యారు. ఎందుకంటారు సార్ గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ అంటే కొన్ని రోజులు కనిపించలేదండి. కనిపించకుండా వీళ్ళు ఏం చేశారంటే, ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు ముందు లాయర్ దగ్గరికి వెళ్ళిపోతారు. క్రిమినల్ లాయర్స్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏదో చెప్తారు, నచ్చ చెప్తారు అన్నమాట. నందిని పందిని నందిని చేసేవాళ్ళు లాయర్లు అన్నమాట. వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేస్తారు. ఈ కారణం చేత ఏదో చిన్న అల్లజడి జరిగిందండి, దానికి చాలా బాధపడుతున్నాను, బట్ నాకు ప్రాణాపాయం ఉందని నేను భయపడుతున్నాను, నా మీద కూడా దాడి జరిగింది, నేను పోలీసులు ఫిర్యాదు చేయలేదు, కానీ దాడులు వాళ్ళ మీద జరిగాయని అబద్ధం చెప్తున్నారు, కానీ అసలు యాక్చువల్గా నా నిద్ర పట్టకుండా చేశారు, నన్ను చంపే ప్రయత్నం చేశారని చెప్తారు వీళ్ళు. అప్పుడు అంటే ఎలక్షన్ ఫలితాలు వచ్చేంత వరకు ఉండమని చెప్పేసి వాళ్ళ జ్యూరీ మెంబర్స్ ఎవరో చెప్పుకుంటారన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఆ కేసుని తిరగదోడుతారు కదా, తిరగదోడి వివరాలు అంటే ఈ క్రిమినల్ లాయర్ చెప్పిన విషయాల్ని వాడు పరిగణలో తీసుకోరు. ఏదో చెప్తాడనమాట, అంటే అకౌంట్ ఫర్గా ఉండేలాగా, వాళ్ళకి కొంచెం నమ్మశక్యంగా ఉండేలాగా ఏదో సలహాలు ఇస్తారు, కానీ వాళ్ళు అలా కాదా నీ వివరణ ఏంటి చెప్పు అంటారు అన్నమాట. చెప్పినట్టయితే ఒకవేళ బిలీవబుల్, తర్వాత పబ్లిక్లోకి వెళ్తారు, వెళ్ళి దే విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, వాట్ ఈజ్ వాట్ అండ్ A to Z. అందువల్ల వీళ్ళు చెప్పిన దాన్ని వచ్చి నమ్మశక్యంగా కాకపోయినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు బెయిల్ రద్దు చేస్తారన్నమాట. ఇప్పుడు మళ్ళీ కోర్టుకి వెళ్ళాలి. బెయిల్ రద్దు చేస్తే ఏం చేస్తారంటే, అప్పుడు న్యాయస్థానం అటువంటి దౌర్జన్యాలు, అటువంటి దాడులు చేసే వాళ్ళకి ఏ శిక్ష విధిస్తుంది, ఎంత జరిమానా వేస్తుంది, అది తెలియజెప్తారు. రేపే ఎప్పుడో తెలుస్తుంది, జైల్లో పెడతారు. వీళ్ళు కోర్టులు వీళ్ళు